హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మార్చ్ నెల స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్చ్ నెల ఫస్ట్ వీడియో ఇది మనది. సక్సెస్ఫుల్గా రెండు నెలలు కంప్లీట్ చేసామన్నమాట. మనం 365 డేస్ వీడియోస్లో 2 నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఉన్నది, ఇంకా 10 నెలలు ఉన్నాయన్నమాట. కంటిన్యూ చేద్దాం. ఇలాగే మన ప్రయత్నం మనం చేద్దాం. అవుట్పుట్ ఏటొస్తుందో మనం ఆలోచించొద్దు. వెళ్దాం అంతే. ఇక్కడ మనకి ఒక అంటే మాట్లాడడానికి కూడా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేయబోతున్నాను. అది ఫిక్స్ అయిపోండి. చలో కంటిన్యూ అవ్వాలి. అంటే ఇన్ని రోజులు నాకు ఎండ తెలియలేదన్నమాట. అంటే చలికాలం వెళ్ళిపోయింది, అయినా ఎండ నాకు తెలియలే. అంటే కొద్దిగా లైట్గా చలి ఉన్నా నాకు చెమటలు పట్టేది కాదు. ఇప్పుడు మార్చి నెల ఎలాగ ఎంటర్ అయిందో లేదో చెమటలు ఎలా పడుతున్నాయంటే ఎండ ఇంకా మామూలుగా ఉండదు. చెమటలు పడిపోతూ ఉంటాయి, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇంక మనం ఈ గ్రౌండ్లో వీడియోస్ కొద్దిగా ఆపేయాలనుకుంటా. ఇంట్లో కానీ ఇంకా బయట తిరుగుతూ మన ఎప్పుడైతే వర్క్ టైం ఉంటుందో ఆ వర్క్ టైంలో నేను మీకు బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అది ఇంకొన్ని రోజులు పోనీయండి. ఇంకా చెమటలు ఇక్కడ షర్ట్ ఎప్పుడు తడిసిపోద్ది కదా, అప్పుడు ఈ గ్రౌండ్ వదిలేస్తారనమాట. వీడియోస్ చేయడంలో గ్రౌండ్ వదిలేస్తారనమాట. మళ్ళీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఈ గ్రౌండ్లో కలుద్దాం. అది మ్యాటర్. అది మార్చి నెల ఎంటర్ అయిపోయింది. ఇది చూడండి, అక్కడ ఇంకో టెంట్ కట్టేస్తున్నారు చూసారా. అక్కడ ఇంకో టెంట్ కట్టేస్తున్నారు అనమాట. ఇంకో మ్యాచ్ ఆడేస్తారు. ఈ ఎండలో ఏం ఆడతారో కానీ నాకు అర్థం కాదు, కానీ ఆడేస్తున్నారు. ఏం సరదా నాకు అది అర్థం కావట్లా. సరదా ఉంటుంది కానీ ఎండలో అంటే ఒక చుట్టూ మ్యాచ్ ఆడారు ఓకే, మళ్ళీ సంవత్సరం లేకపోతే 6 నెలలు అప్పుడు టెంట్ వేసుకొని ఆడుకోండి. ఇప్పుడే ఒక నెల కూడా అవ్వలేదు టెంట్ వేసి మళ్ళీ తీశారు. మళ్ళీ టెంట్ వేసి ఆడేస్తారట. మైక్ సెట్లు అవన్నీ ఎందుకు, వేస్ట్ కదా. అది నేను చెప్పబోయేది. 6 నెలలు పోనీ 3 నెలలే ఆగాలి కదా, నెల కూడా అవ్వలేదు మళ్ళీ టెంట్ కట్టేసి మళ్ళీ ఆడేస్తారు అనమాట క్రికెట్. అది ఇక్కడ చూడండి, 6 సంవత్సరాలకు ఒక చుట్టూ ఈ గ్రౌండ్కి సీఎం వస్తాడనమాట. అలా ఉండాలి. కానీ అక్కడ నెల కూడా అవ్వకుండా క్రికెట్ ఆడేస్తామంటే అది అంతే డబ్బులు ఉన్నాయి, ఇంకేం చేస్తారు. ఖాళీగా ఉన్నారు మనుషులు, క్రికెట్ ఆడడం ఇంకేం చేస్తారు. అయితే ఈ మార్చి నెల నేనేమనుకుంటున్నానంటే, ఈ మార్చి నెల హోలీ ఉంది, ఉగాది ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఉగాది అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే కామెడియన్స్ అందరూ వస్తారనమాట. అంటే తెలుగు కామెడియన్స్ అందరూ వస్తారు ఇక్కడికి. చూపిస్తా మీకు, అన్నీ చూపిస్తా. హోలీకి ఏం ప్లాన్, మనదే ప్లాన్ ఉండదు. మనం ఇంట్లో కూర్చోడమే హోలీకి. ఎందుకంటే ఒక చుట్టూ మనం హోలీ ఆడిచి బుక్ అయిపోయామన్నమాట. అప్పటి నుంచి మరి మనం హోలీ ఆడం. ఈ హోలీ స్టోరీ ఏంటో మీకు హోలీ రోజు చెప్తానులేండి, ఇప్పుడు చెప్పకూడదు. 4వ తారీఖు వెయిట్ చేయండి, హోలీ రోజు చెప్తా ఈ హోలీ స్టోరీ. బాగుంటుంది. ఎందుకంటే మనం అంటే ఇలాగెళ్ళి మోత్క చూకే ఠక్ సే వాపస్ ఆవుంగా అంటారు చూడండి హిందీలో. ఎందుకంటే నేను ఒడిశాలో ఉంటాను కదా, తెలుగు మనకి ఈ ఒడియాలతో కలిసి నేను తెలుగు మర్చిపోతున్నాను అనమాట కొద్దిగా. అంటే ఇలా గెలిచి ఇలా వచ్చానమాట. నదిలో స్నానం చేశాను అనమాట. గొప్ప ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అప్పటి నుంచి నేను మరి నదికి వెళ్ళట్లేదు, హోలీ ఆడట్లేదు. అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది. హోలీ రోజు చెప్తా ఈ స్టోరీ హోలీ రోజు చెప్తాను అనమాట. కంటిన్యూ. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఏంటంటే మార్చి నెల ఎలాగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్, ఎవరికైతే నచ్చుతున్నాయో వాళ్ళకి చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే ప్రతిరోజు 12 PM అంటే మార్నింగ్ మొత్తం అయిపోద్దా, మధ్యాహ్నం ఇలాగ అవ్వడానికి 12 PM అవుద్ది. నా వీడియో అలాగ వస్తుంది అనమాట. రోజు 12 PMకి నా వీడియో అలాగ వస్తుంది. నచ్చితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇది నేను చెప్తుంది అనమాట కొత్త వాళ్ళకి. అంటే రోజు 12 PM అంటే షార్ప్ 12 PMకి నేను వదిలేస్తాను అనమాట. బిగ్ బాస్ టైం అప్పుడు వేరే, బిగ్ బాస్ టైం అప్పుడు లాంగ్ వీడియోస్ 12 PMకి వస్తుంది, అదితో వేరే. ఇంకా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. తెల్లరా మధ్యాహ్నం 12 నుంచి 6 దాకా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. బిగ్ బాస్ టైం అప్పుడు కథ వేరు ఉంటుంది అనమాట. అది షార్ట్ వీడియోస్ ఒకటి వస్తుంది, ఇంకా లాంగ్ వీడియోస్ 7 వీడియోస్ వస్తాయి అన్నమాట. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు వస్తూనే ఉంటాయి అలా షార్ట్ వీడియోస్.
వేరే బిగ్ బాస్ టైం కూడా వేరే ఉండేది అనమాట. అంటే నేను బిగ్ బాస్ టైం అప్పుడు ఎక్కువ నేర్చాను అనమాట మాట్లాడడం. షార్ట్ వీడియో ఒకటి వదిలేవాడిని, దాని తర్వాత 1 మినిట్ది లాంగ్ వీడియో ఒకటి వదిలేవాడిని, 1 మినిట్ది షార్ట్ వీడియో 7 వదిలేవాడిని అనమాట. అంటే 7 మినిట్స్ షార్ట్ వీడియోలో చెప్పేవాడిని, ఇంకా 6 మినిట్స్ లాంగ్ వీడియోలో చెప్పేవాడిని. దానికి దీనికి సంబంధం ఉండదులేండి, అలా చెప్పేవాడిని అనమాట. అట్లా ఉంటుంది మనతో. అది బిగ్ బాస్ నుంచే మనం చాలా మాట్లాడడం నేర్చుకున్నాం. ఈసారి అగ్ని పరీక్ష అయితే వేద్దాం. కిందసారి వేయలేదన్నమాట. నేను ఎందుకు ఎవరిని తీసుకుంటారు, మనల్ని ఎవరిని తీసుకుంటారని వేయలేదన్నమాట. ఈసారి వేద్దాం, చూద్దాం ఏంటో వద్దాం. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.